హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హియాక్స్ ఇండియాలో ఉన్న మన డొమైన్ నేమ్కి చైల్డ్ నేమ్ సర్వర్స్ లేదా ప్రైవేట్ నేమ్ సర్వర్స్ ఎలా సెటప్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వచ్చేసరికి డబుల్ ఇచ్చే ప్యానల్ ఓపెన్ చేయాలి. డబుల్ ఇచ్చే ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ వెబ్ పోస్ట్ మేనేజర్ సెటప్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన డొమైన్ నేమ్తో ఉన్న నేమ్ సర్వర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే డొమైన్ నేమ్ వచ్చేసరికి హోస్టింగ్ ఆంధ్రప్రదేశ్ .in, దానికి వచ్చేసరికి ప్రైవేట్ నేమ్ సర్వర్ సెటప్ చేయాలంటే ns1.hosting AndraPradesh.in అని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ns2 రికార్డ్ కూడా మనం ఫస్ట్ 2 రికార్డ్స్ మ్యాండేటరీగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత అట్లా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మన సర్వర్లో వచ్చేసరికి ఈ రికార్డ్స్ అనేది సేవ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం డొమైన్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళేసి మన డిఎన్ఎస్ జోన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. హోస్టింగ్ ఆంధ్రప్రదేశ్ హియాక్స్ ఇండియాలో ఇక్కడ మేనేజ్ డొమైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చైల్డ్ నేమ్ సర్వర్స్ అని చెప్పేసి మనకి ఆప్షన్ కనపడుతుంది. చైల్డ్ నేమ్ సర్వర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హోస్ట్ నేమ్ వచ్చేసరికి మన డొమైన్ నేమ్ ns1 అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఐపీ అడ్రస్కి వచ్చేసరికి మన సర్వర్ ఐపీ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ns2 రికార్డ్ కూడా ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ సర్వర్ ఐపీ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా హియాక్స్ ఇండియాలో ప్రైవేట్ నేమ్ సర్వర్స్ లేదా చైల్డ్ నేమ్ సర్వర్స్ అనేది మనం సెటప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ప్రైవేట్ లేదా చైల్డ్ నేమ్ సర్వర్స్ సెటప్ చేసుకున్న తర్వాత మన నేమ్ సర్వర్స్ కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ సర్వర్స్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంది. ఈ నేమ్ సర్వర్స్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన రికార్డ్స్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం క్రియేట్ చేసింది ns1.hosting AndraPradesh కాబట్టి వాటిని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ns2.hosting AndraPradesh అని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టోటల్ ప్రాసెస్ వచ్చేసరికి ప్రైవేట్ లేదా చైల్డ్ నేమ్ సర్వర్ సెటప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి ఫ్రెండ్స్.